నమస్కారాలు. గొంటి గిరిధర్, పూర్వ రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్. రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్యమై ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పేరిట మే 21న రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాలను ముట్టడి చేయాలని, అదేవిధంగా మే 23న రాష్ట్ర విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ముట్టడి చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం అనేది ప్రతి ఉపాధ్యాయుడు గమనిస్తూ ఉన్నాడు. దాన్ని విజయవంతం చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ పోరాటాలకి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం తెలుగు రాష్ట్రం, తెలుగు మాట్లాడే రాష్ట్రం, తెలుగు భాష కలిగిన రాష్ట్రం. తెలుగు భాష కలిగిన రాష్ట్రంలో, మాతృభాష కలిగిన రాష్ట్రంలో పాఠశాలల విద్యాబోధన అనేది తెలుగు మీడియం లేకుండా నిర్వహించడం అనేది చాలా దురదృష్టకరం. తెలుగు మీడియం లేకపోతే లక్షలాది మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్గా మిగిలే పరిస్థితి ప్రమాదం ఉంది. దాన్ని పరిగణలో తీసుకోకుండా ఏకపక్షంగా గత ప్రభుత్వం తెలుగు మీడియం రద్దు చేసింది. ప్రస్తుతం అవే విధానాల్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. విద్యకి దూరమైన విద్యార్థులు భవిష్యత్తులో సంఘానికి నష్టం చేసే వాళ్ళుగా కూడా మారే పరిస్థితి ప్రమాదం ఉంది. విద్య లేకపోతే సమాజం నాశనం అవుతుంది. దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు మీడియంని ఇంగ్లీష్ మీడియంతో సమాంతరంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం 117 జీవో తీసుకొచ్చి 7 రకాల పాఠశాలలతో పరిపాలన కొనసాగించడం కారణంగా సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. అవే విధానాల్ని ఈరోజు ఈ ప్రభుత్వం కూడా తీసుకురావడం, 9 రకాల పాఠశాలలుగా విభజించి అమలు చేస్తామని చూడటం అనేది కూడా దుర్మార్గమైన విషయం. దీనివల్ల కూడాను పాఠశాలలు మూతపడటం కానీ, డౌన్ సైజ్ అవ్వడం కానీ కారణంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉండే 13,325 పంచాయతీల్లో కూడాను ప్రైమరీ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సగం పంచాయతీల్లో మాత్రం ఏర్పాటు చేయడం వలన మిగతా పంచాయతీల్లో ఉండే విద్యార్థులు నష్టపోతారన్నది మేము ఈ సందర్భంగా